అబ్బబ్బా, కేంద్ర బడ్జెట్ లా సగం బడ్జెట్ మన రాష్ట్రానికే తెచ్చేటట్టే చేసిండు రేవంత్ సారు. బడే బాయ్ అని. ఓరయ్యా, ఏమన్నా దోస్తానా? రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసం నేను ఎవరితో అయినా దోస్తానా చేస్తా అనే మైకు దొరికితే చాలు డైలాగులు దంచుడే ఉండేది. తీరా బడ్జెట్ లో తెలంగాణకు ఏమొచ్చిందయ్యా అంటే కుడక తీసిన షిప్ప పంపినట్టే ఉంది. కుడక బెల్లమేమో పక్క రాష్ట్రానికి పోతే మనకేమో మిగిలిన షిప్పేనా అంటారు జనాలు. ఏమయ్యా రేవంత్ సారు, ఏమయ్యా నీ వల్ల రాష్ట్రానికి ఉపయోగము? 2 ఏళ్ల సంధి ఢిల్లీకి జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కు తిరుగుతూనే ఉంటుంది కదా సార్. కరెక్ట్ గా కేంద్ర బడ్జెట్ పెట్టే టైంలో దావోసు చదువు అనుకుంటా పోతిరి. మీరు విహారయాత్రల్లా పై చదువులో ఉంటే చిన్న సీఎం భట్టి సార్ ఏమంటుండో చూడుర్రి. బడ్జెట్ నేనే అబౌట్ 46 lakhs. సో ఇంత పెద్ద భారీ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం కోసం ఉంటాయని మేమంతా ఆశించాం. మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ, ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమని ఆశించాం. ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా. ఇవేవి ఇవ్వకపోగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రాలకి 4% ఫిజికల్ డెఫిసిట్ ఉంచేటట్టుగా పెంచండి అని అడిగారు. కానీ దానిపైన ఎటువంటి ఇందులో పొందుపరచలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం 4.3 ఫిజికల్ డెఫిసిట్ పెట్టుకుంది. తెలంగాణకి తీవ్రమైనటువంటి అన్యాయం అయితే జరిగింది. మరి ఏముంటది సార్, ఏముంటది? అందరూ రేవంత్ సార్ వెనక పొట్టి పోర్రి, ఆయనేమో చంద్రాల సార్ వెనక పొంటి పోతాడు. అప్పుడు అందరు కలిసి చంద్రాల సార్ వెనక పొంటి నిలబడతారు. ముంగట నిలబడ్డ చంద్రాల సారేమో మొత్తం ఏపీకి పట్టుకపోతాడని సోషల్ మీడియాలో పొట్టు దంచుతుర్రు. అరే, రేవంత్ సార్ అంటే చంద్రాల సార్ కు శిష్యుడు, ఏపీకి ఈ అంకుడు. మీ మంత్రులంతా కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులే కదా సార్, మీకేమైంది అంటుర్రు. ఇక రఘునందన్ సార్ ఏమంటుండో చూడుర్రి. తపన తప్ప హైదరాబాద్ కి 3 రైళ్లు వస్తున్నాయి, హై స్పీడ్ రైళ్లు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవడానికి విమానం ఎంత స్పీడ్ లో పోతుందో అంత స్పీడ్ లో పోతుంది. 2 గంటలలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రైలు పోతుంది. ఊకోర్రి సార్, బుర్రున పోయే రైలు అంటుర్రు. గది కూడా హైదరాబాద్ కెంచి బెంగళూరు పోతుందట. రాష్ట్రంలో ఉన్న జనాలకు పనికొచ్చేటిది ఏమన్నా ఉంటే చెప్పరాదా? ఏం ఫాయిదా చెప్పుర్రి. కాంగ్రెస్ తరపున 8 మంది ఎంపీలున్నారు, బీజేపీ తరపున 8 మంది ఉన్నారు. వచ్చింది మాత్రం 0. మళ్ళా 2 సెంట్రల్ మినిస్టర్లు కూడా ఉన్నారు. ఇక బండి సార్ కథ తెలిసిందే కదా. మీది డైలాగులే, అంతా ఉత్త కథే అనబట్టే. కిషన్ రెడ్డి సార్కేమో పేరుకు తప్ప పైసాకు పనికొచ్చే లీడర్ కాదు అని పేరుండే. లిఫ్టులు ఓపెన్ చేసుడేనా, పెద్ద ప్రాజెక్టులు ఓపెన్ చేసేది ఉందా అంటుర్రు. 12 శాఖల్లా 45 ప్రాజెక్టులు పెండింగ్లుంటే అవిటి కూడా హతి గతి లేదట. మోడీ మనకిచ్చేది ఏముండదుల్లా. మనం మాత్రం స్టేట్ జిఎస్టీతో పాటు ప్రతి దాంట్లో సెంట్రల్ జిఎస్టీ కట్టాలి. ఇక లేనిపోని ట్యాక్సులన్నీ మోడీకి కట్టాలి. గా పైసలన్నీ పక్క రాష్ట్రానికి, బయటి రాష్ట్రాలకు పంచుతుంటాడు మోడీ సారు. మీరు టూర్లు పోర్రి సార్. రేవంత్ సార్ ఇంకొక బడ్జెట్ చేతులుంటదేమో, ఇంకో టూర్ ఎయిర్రి, ఓడిసిపోతుంది మీ టర్ము.